నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా నేటి పంచాంగం, వైశిష్టం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. 7/12/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, మార్గశిర మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:34 సూర్యాస్తమయం సాయంత్రం 5:42. తిథి షష్ఠి ఉదయం 11:05 వరకు. నక్షత్రం ధనిష్ట సాయంత్రం 4:50 వరకు. యోగాలు వ్యాఘాత ఉదయం 8:42 వరకు. కరణము తైతిల ఉదయం 11:05 వరకు. గరజ రాత్రి 10:27 వరకు. రాహుకాలం ఉదయం 9:21 నుంచి 10:44 వరకు. గుళిక కాలం ఉదయం 6:34 నుంచి 7:57 వరకు. యమగండం మధ్యాహ్నం 1:31 నుంచి 2:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:46 నుంచి 12:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుంచి 7:18 వరకు, మరలా 7:18 నుంచి 8:03 వరకు. అమృతకాలం ఉదయం 6:38 నుంచి 8:12 వరకు. వర్జం రాత్రి 11:48 నుంచి 1:21 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. చాలా ఆహ్లాదంగా, ఆనందకరంగా ఈ రోజుని ప్రారంభిస్తారు. ముఖ్య సమావేశాల్లో పాల్గొంటారు. ఇష్టమైన వ్యక్తులతో కలిపి చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కలిపి ఆశించిన విషయాలలో ఇద్దరూ కలిపి చేద్దామనుకున్న కార్యక్రమాల గురించి మంచిగా నిర్ణయాలు తీసుకోవడం, మిగిలిన స్నేహితులను కలవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చాలా వరకు అనుకూలతలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. వృషభ రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో బాధ్యతలు పెరుగుతాయి. నూతన అవకాశాలు, వృత్తిలో అధిక శ్రమతో కూడిన ప్రయోజనాలు, లాభాలు ఉన్నప్పటికీ కూడా శక్తికి మించి కృషి చేయడం అనేది, పెద్దల మన్ననలు పొందడానికి చేసే పనులు అవన్నీ కూడా శ్రమ అధికమైనప్పటికీ మీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండడం అనేది ఒకటి. వృత్తిపరంగా నూతన ప్రదేశాలలో మీరు చేసే ప్రయత్నాలు, అలాగే ఏదైనా వ్యాపారాల్లో ఉండేవాళ్ళు వ్యాపార విస్తరణ కోసం నూతన విషయాలు, నూతన మార్గాలు అన్వేషించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మిథున రాశి. మరి మిథున రాశి వారికి ఎలా ఉందండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఈ యొక్క రోహిణి, మృగశిర, ఆరుద్ర 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ సంతృప్తికరంగా ఉండే విధంగా వీళ్ళకి ఆధ్యాత్మిక భావనలు ఒకటి పెరుగుతాయి. ఉపాసన బలం పెంచుకుంటారు. తండ్రి మొదలైన వారి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వారి యొక్క సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే పెద్దల ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి. దూర ప్రయాణాల కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. సంతృప్తికరమైన వాతావరణం కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలత కన్నా మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా వీళ్ళందరికీ పుణ్యబలాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రాన్ని పఠించడం అనేది శ్లోకం వల్ల మంచిగా అభివృద్ధి అనేది కలుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి అన్ని విషయాలలోనూ అంటే కొంత అధికమైన ఖర్చు ఉన్నప్పటికీ వ్యక్తిగత శ్రద్ధ అనేది చాలా అవసరం. ఆరోగ్యపరమైన విషయాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
మానసికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉండే రీత్యా వీలైనంతవరకు మౌనం పాటించాలి. ముఖ్యమైన విషయాలు తాత్కాలికంగా వాయిదా పడ్డా దాని గురించి పెద్దగా బాధపడకుండా ముందడుగు వేయవలసిన అవసరం అయితే కనబడుతోంది. ముఖ్యంగా వ్యక్తుల విమర్శలకి దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. అనవసరమైన వాగ్వాదాల్లో తలదూర్చకుండా వీలైనంత వరకు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విషయాల్లోనూ విజయం సాధించగలుగుతారు. సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. తర్వాత వీళ్ళకి సింహరాశి వాళ్ళకి గౌరవం అనేది పెరుగుతుంది. అలాగే చేస్తున్న కార్యక్రమాల్లో అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలలో భాగస్వామి వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం గట్టిగా ఉన్నప్పటికీ అనుకోని ఆటంకాల వల్ల కొంత ఇబ్బంది అనేది ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఎమోషనల్గా తీసుకునే నిర్ణయాలు అంతగా మీకు ఉపయోగపడవు కాబట్టి వీలైనంత వరకు తీసుకునే నిర్ణయాలలో, భాగస్వామ్య విషయాలలో, వ్యాపార విస్తరణ, జీవిత భాగస్వామితో మాట్లాడే విధానం మొదలైన వాట్లల్లో మీరు ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కగా పనులు ప్రశాంతంగా అయ్యే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త 2 పాదాలు కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికంగా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ శత్రువుల మీద విజయం సాధించడం అనేది ఒకటి కనబడుతోంది. శత్రు రోగ రుణాలలో మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. రుణాలు తీర్చడం అనేది మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే నూతన రుణముల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అంటే ఏదైనా లోన్స్ తీసుకోవడానికి ఏదైనా చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఎదురు చూస్తున్న విషయాలు అంటే ఏదైనా భూమికి సంబంధించిన విషయాలలో కానీ లోన్ తీసుకొని కొందామని చెప్పి చేస్తున్న ప్రయత్నాలలో వ్యక్తిగత విషయాలలో కానీ అవి చాలా వరకు వాటికి సంబంధించిన కీలకమైన చర్చలు జరిగే రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే చిత్త, స్వాతి, విశాఖ. తులారాశి వాళ్ళకి ఈ రోజున మనసు కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఎక్కువ ఆలోచనలు ఇన్వెస్ట్మెంట్స్ గురించి, సంతాన సంబంధమైన విషయాల మీద, అలాగే మిత్రుల గురించి ఆలోచనలు అధికం చేస్తారు. మీ యొక్క నెట్వర్క్ పెంచుకునే దిశగా ఆలోచనలు చేయడం, మీడియా రంగంలో ఉండేవాళ్ళు ముఖ్యంగా అంటే మీడియాకి సంబంధించి ఏదైనా సోషల్ మీడియాలో పరిచయాలు కానీ అలాంటి వాటి వల్ల కొత్త వ్యక్తుల పరిచయాలు అవి మీకు పెద్దగా ఉపయోగం లేకపోయినా వ్యాపార విస్తరణలో వాళ్ళ యొక్క విషయాన్ని ఉపయోగించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి కొంత అధికంగా ఉంటాయి. అలాగే సంతాన సంబంధమైన విషయాలలో వారి అభివృద్ధి కోసం మీరు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మీ సృజనాత్మకత అనేది పెరుగుతుంది. ఆలోచనలు వేగంగా ముందుకు పెడతాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయమ్మా? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా ఆశించిన ఫలితాలలో అవి అక్కడికక్కడే ఆగిపోతున్నట్టుగా అనిపించి కొంత చికాకు కలిగించే వాతావరణం ఉన్నప్పటికీ మీ తెలివితేటలతో దాన్ని అధిగమించే ప్రయత్నాలు అనేవి చేస్తారు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో కానీ అలాగే నూతన గృహ వాహన నిమిత్తం మీరు చేస్తున్న ప్రయత్నాలు ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన ప్రయత్నాల్లో కానీ అనుకోని ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు చేస్తున్న ప్రయత్నాలలో ఎక్కువ శ్రద్ధతో అవి ఆటంకాలు ఎదురవుతున్న వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయడం, వీళ్ళంతవరకు గృహానికి సంబంధించి చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ దానికి సంబంధించిన స్థిరాస్తుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యని అధిగమించగలుగుతారు. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనురాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంది. మిత్రుల సహకారం బాగుంటుంది. మిత్రుల కొరకు, తోబుట్టువుల కొరకు వ్యయం అంటే ఖర్చు అనేది అధికంగా పెట్టిన ఆకస్మికమైన ఖర్చు లేనప్పటికీ అది మీకు అంటే ఏదో రూపంలో ఉపయోగపడే విధంగానే ఉండే అవకాశం ఉంది. ప్రచురణల నిమిత్తం అంటే ఏదైనా రైటర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రచురణల నిమిత్తం కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉండడం, అలాగే దగ్గర తీర్థయాత్రలు లాంటివి చేయడం అనేది వ్యక్తుల సహకారం అనేది మీరు ఆశించిన స్థాయిలో
కొంత ఉన్నప్పటికీ అది మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆ విధంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఆ విషయంలో వారి సహకారం ఎంతవరకు అందుతుందో చూసుకొని దాని ప్రకారం మీ ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడం మంచిది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబంలో ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ లేకపోతే వ్యాపార భాగస్తులతో కానీ ఆర్థిక విషయాలలో కొంత ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో ఆకస్మికంగా కొంత అది ఆలస్యాలకి ఆటంకాలకి దారితీసే అవకాశం ఉన్న రీత్యా ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదుర్కొనే పరిస్థితులు ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కనుక వీలెంతవరకు ఇతరులతో అపార్థాలు రాకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా చక్కగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళడం, పరిస్థితుల బట్టి ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. ఆర్థిక విషయాలలో ఎక్కువ ఉద్వేగాలకి లోను కాకుండా ఎదురవుతున్న ఇబ్బందులు తాత్కాలికమే అన్న భావనతో ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అధిగమించగలుగుతారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీకు వ్యక్తిగత శ్రమ, శ్రద్ధ ఎక్కువగా పెరుగుతాయి. పోటీల మీద దృష్టి ఎక్కువ సారిస్తారు. అలాగే మీ యొక్క వ్యక్తిగత విజయం విషయంలో, మీరు తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో మీరు ఆశించిన స్థాయిలో లేదు అనే పరిస్థితి, ఎంత కష్టపడ్డా దాని తగిన ప్రతిఫలం రావటం లేదనే భావన మొదలైన వాటి వల్ల కొంత ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో వీలైనంతవరకు మీకు మీ ముఖ్యులైన వాళ్ళు, అంటే మీకు ముఖ్యులైన మీ తోబుట్టువులు కానీ లేకపోతే మీకు ముఖ్యమైన స్నేహితులు కానీ సహకారంతో అసంతృప్తిని అధిగమించే విధంగా సలహా సహకారాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. మీనరాశి. మా చివరి రాశి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన పెట్టుబడులు, కొత్త వ్యక్తులని నమ్మి చేద్దామనుకుంటున్న ప్రయత్నాలలో ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకెళ్లే ముందు వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే అనుకోని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా కొత్త పెట్టుబడులు కానీ, కొత్తగా ఏదైనా అమ్మకాలు కొనుగోలు విషయంలో కానీ వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. క్రియేటివిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే సంతానానికి సంబంధించి కానీ, నూతన ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ మీరు చేద్దామనుకుంటున్న విషయాలలో ఆత్మీయుల సహకారాన్ని పాటించి ముందుకెళ్ళినట్లయితే ఇబ్బంది అనేది చాలా వరకు తగ్గుతుంది అని గుర్తుంచుకోవాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా ఈరోజు చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. 12 రాశుల వారికి ఈ రోజున పరిహారం తీసుకున్నట్లయితే ఇది వీళ్ళకి ఈ రోజున అందరికీ కూడా తప్పనిసరిగా తమ తమ వ్యక్తిగతంగా ఇష్టపడిన దైవాన్ని ప్రార్థించుకోవడంతో ఎవరికైనా రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి దానితో పాటుగా మీకు ఇష్టం, అవకాశం రెండు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, అలాగే ఆయనకి సంబంధించిన దేవాలయ సందర్శన మొదలైనవి చాలా చక్కగా ఆరోగ్యాన్ని, అభివృద్ధిని, దానితో పాటుగా మీకు ధైర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నవగ్రహాల్లో మనం ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి కుజుడిగా భావిస్తాం కనుక కుజుడికి సంబంధించిన ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, పరాక్రమాన్ని అన్నిటినీ ఇచ్చే దైవంగా ఆయన అనుకుంటాం కనుక దానికి సంబంధించి వాళ్ళు చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే గోవిందనామాలు పఠించడం లాంటిది, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళినా ఇది ఏది ఏమైనా మీకు వెళ్ళగలిగినా సరే, విన్నా సరే వీళ్ళంతవరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన విషయాలు వినడం చాలా వరకు అభివృద్ధికరంగా ఉంటుందన్న విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న మనం 12 రాసుల వాళ్ళకి ఇది వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పిన జాతకం కాదు కనుక ప్రతి వ్యక్తి తమకే వర్తిస్తుంది అన్న భావన కాకుండా ప్రతి వాళ్ళు తమ తమ వ్యక్తిగత జాతకాలతో నడుస్తున్న దశలు, అంతర్దశలతో కలుపుకొని ఈ గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఎదురవుతున్న సమస్యల్ని చిన్ని పరిహారాలతో గోచార రీత్యా ఎదురవుతున్న చిన్న సమస్యల్ని అధిగమించగలుగుతారు. ప్రధానంగా నడుస్తున్న దశలతో కలుపుకొని చూడడం బట్టి మీకు అన్ని వివరంగా అర్థమవుతాయి. నేటి వైశిష్ట్యం అమ్మ, అలాగే ఈనాటి వైశిష్ట్యాన్ని ప్రేక్షకులకు తెలియచేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం చెప్పుకోబోతున్నది ఏంటి అంటే, ఈరోజు వైశిష్యం ఏంటి అంటే ముఖ్యంగా ఈ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. దాన్నే స్కంద షష్ఠిగాను చేసుకునేవాళ్ళు అంటారు, సుబ్బారాయుడు షష్ఠి అంటారు,
చంపా షష్ఠి అంటారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన షష్ఠి. ఏంటిది? మనకి మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠి అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య షష్ఠిగా దీన్ని చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించి విశేషంలో అంటే అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కార్తికేయుడు, ఆయనకు సంబంధించి శివపార్వతుల యొక్క ముద్దుబిడ్డగా ఈయన మనం చెప్పుకుంటాం. ఆయన ధైర్యానికి సాహసానికి ఒక సేనాధ్యక్షుడిగా ఆయన చాలా గొప్ప వ్యక్తిగా మనం చెప్తాము. ఆయన వల్లి దేవసేన సమేతుడిగా ఆయన్ని కొలుస్తాం. ప్రతి చోట అంటే ఆ సుబ్బారాయుడి షష్ఠి అన్న పేరుతో గోదావరి జిల్లాల్లోనూ, సుబ్రహ్మణ్య షష్ఠిగా మిగిలిన ప్రదేశాల్లోనూ చాలా గొప్పగా చేసుకుంటారు. ఆ యొక్క నాగ దేవతలకు సంబంధించి కానీ, ఎవరికైనా నాగదోషాలు ఉన్నవాళ్ళు కానీ, రకరకాలుగా అంటారు కదా, కుజదోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు మొదలైనవన్నీ ఉన్నవాళ్ళు కూడా ఎక్కువ భాగం ఆయన్ని ప్రార్థించటం, ఆయన్ని సంబంధించిన వాటికి దేవాలయాలకు వెళ్ళడం, లేకపోతే కొందరు కొన్ని మంగళవారాలు విశేషంగా పాలాభిషేకాలు చేసుకోవడం, అలా వారి వారి ప్రదేశాల బట్టి వారి వారి తాలూకు వాళ్ళు చెప్పిన ప్రకారం వెళ్ళేవాళ్ళు ఉంటారు. కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశేషంలో మనం ఈ రోజున ఒక ప్రముఖ దేవాలయం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది ఒక చక్కని దేవాలయం, దాని విశిష్టత, అక్కడ యొక్క స్థల పురాణం, దాంతోపాటుగా ఆలయంలో జరిగే పూజాది కార్యక్రమాలు మరియు ఆ ప్రదేశానికి ఎలా పెడతాం మొదలైన విషయాల్ని మనం ఇక్కడ కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కనుక తీసుకున్నట్లయితే దక్షిణ కర్ణాటకలో కుక్కే అనే ప్రదేశంలో మనం ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చాలా ఫేమస్ టెంపుల్ ఒకటి ఉంటుంది. చాలా 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 పురాతన దేవాలయం, చాలా విశేషమైన దేవాలయం. అంటే తమిళనాడు వచ్చేటప్పటికి ఇక్కడ 6 మురుగన్ దేవాలయాలు ఫేమస్ అని చెప్తారు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మామూలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆది సుబ్రహ్మణ్య, మధ్య సుబ్రహ్మణ్య, అంత్య సుబ్రహ్మణ్య అనే దేవాలయాలు అంటే మనకి ఒకటి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గాను, ఒకటి ఘటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం గాను రకరకాలు చెప్తారు. ఇక్కడ మనం చెప్పుకునేది కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే ఆ ప్రదేశంలో కర్ణాటక రాష్ట్రంలో చాలా విశేషమైన ప్రదేశం. అంటే దీనికి మంగళూరు దగ్గర నుంచి 105 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మంగళూరు దాకా ఎయిర్పోర్ట్, అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళినా వెళ్ళొచ్చు. ఎవరి విధానాల్లో వాళ్ళు పెడుతూ ఉంటారు జనరల్గా. అయితే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విధానాన్ని చూసుకున్నట్లయితే అక్కడ ఆ ప్రదేశంలో మనకి కుమారధార అనే ఒక నది ఉండడం, కుమార పర్వత శ్రేణులాగా ఉండడం అనేది, అది ఎంట్రన్స్ కూడా 6 నాగులతో ఉన్నట్టుగా, అంటే ఆ యొక్క ఇది మనకు అలాగా కనబడుతుంది. ఆ యొక్క కొండ ప్రాంతం అది ఒక శేషనాగులాగా, పడగ విప్పిన శేషనాగులా ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా చాలా చక్కగా వెస్టర్న్ ఘాట్స్కి ఆనుకొని సతత హరితారణ్య ప్రదేశంలో చాలా పచ్చదనాల మధ్య చాలా విశాలంగా చాలా చక్కటి దేవాలయంగా, మంచి స్థల పురాణం ఉన్న దేవాలయంగా దాన్ని చెప్తారు. దీని స్థల పురాణం గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఈ దేవాలయానికి ఇదివరకు ధారా నది ఒడ్డున, కుమార పర్వతాల దగ్గర ధారా నది ఒడ్డున ఇది ఉన్నట్టుగా చెప్పడం ఒకటి. అలాగే ఈ యొక్క తారకాసుడు, సూరపద్మాసుడు అనే ఇద్దరు రాక్షసుల్ని సంహరించి కుమారస్వామి, ఆయనతో పాటుగా గణేశుడు ఇద్దరూ ఆ ప్రదేశానికి వచ్చినట్టు, అలాగే అక్కడ ఆయన తన యొక్క ఉంటాయి కదా, దేంతో అయితే ఆయన యుద్ధం చేశాడో ఆ యొక్క ఆయుధాలని ఆ యొక్క కుమారధార నదిలో అక్కడ శుభ్రపరుచుకున్నట్టుగా, అందుకే దాని కుమారధార అంటే కుమారస్వామి సంబంధించిన ధారా నది సమీపంలో చేశాడు కాబట్టి అలా చెప్తారు ఒకటి. అలాగే అదే సమయంలో ఈయన యొక్క వీళ్ళందరినీ హతమార్చి ఈ రాక్షసుల్ని వచ్చినందుకు దేవేంద్రుడు తన కుమార్తెనిచ్చి వివాహం చేయడానికి వచ్చినట్టు దేవసేననిచ్చి, అది ఈ యొక్క మార్గశిర మాసం శుక్లపక్షం షష్ఠి తిథి నాడు జరిగినట్టుగాను, అలాగే ఆయనకి అక్కడి పట్టాభిషేకం చేయడానికి వేరువేరు ప్రదేశాల్లోంచి దేవతలందరూ రకరకాల జలాలు తీసుకొచ్చి అక్కడ నది ఇది చేసినట్టు, అవన్నీ ధారగా రావడంలో కుమారధార అని ఆ ప్రదేశం బట్టి రకరకాలుగా విశిష్టత కలిగిన పురాణాలు చెప్తూ ఉంటారు. అలాగే ఆ దేవాలయాన్ని చూసినప్పుడు అక్కడ ఏంటంటే, అక్కడ ఇంకొకటి కథ కూడా ఏం చెప్తారంటే, ఈ యొక్క వాసుకి అనేది అక్కడ ప్రధానంగా ఒక సర్పరూపంలో ఈ యొక్క గరుడుడికి భయపడి ఆ లోపల ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుహలో తపస్సు చేసుకుంటున్నప్పుడు శివుడు అభయం ఇస్తాడు. అంటే శివుడికి ప్రధానంగా ఒక శివుడిని ధ్యానించే ఒక ప్రధానం ఈ వాసుకి చాలా ఇష్టం కాబట్టి ఆయనంటే, ఇక్కడ కుమారస్వామి వచ్చినప్పుడు ఆయన ప్రొటెక్షన్ నీకు ఉంటుంది, నీ గరుడుడి దగ్గర నుంచి ఇబ్బంది రాదు అని ఆయన చెప్పడం. అదేవిధంగా ఆ దేవాలయం లోపల కూడా మనకు ఎలా ఉంటుందంటే, ప్రధానంగా అంటే వెనక వైపు నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, ప్రధాన ద్వారం దగ్గర మనకు ఒక గరుడ స్తంభం అని చెప్పి ఒకటి ఉంటుంది.
అలాగే లోపలికి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఈ కుమారస్వామి అంటే ఈ యొక్క కార్తికేయుడు ఆయనతో పాటుగా ఈ వాసుకి కింద శేషనాగు మీద అది ఉండడంలాగా ఉంటుంది. ఎదురుగుండా గరుడ స్తంభం. ఎందుకంటే ఈ యొక్క గరుడ స్తంభం అనేది దేనికి అంటే వాసుకిలోంచి వచ్చే విషజ్వాలల్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకిను దానికి మధ్యలో గరుడ స్తంభంలా ఉండడం అనేది ఒకటి చెప్తారు. అలాగే ఇక్కడ చాలా విశేషంగా ఏంటంటే కుమారస్వామిని విపరీతంగా ఆరాధిస్తారు. ఇటు పక్కన తమిళియన్స్, ఇటు పక్కన కన్నడ వాళ్ళు, వాళ్ళతో పాటుగా ఆంధ్ర అందరూ కూడా. ఎందుకంటే ఎవరికన్నా ఏ రకమైన సర్పదోషాలు ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజునే కాదు, ముఖ్యంగా కార్తీక మాసంలోనూ శ్రావణ మాసంలోనూ ముఖ్యంగా ఈ మాసాల్లో అక్కడ విశేషంగా ఈ కుమారస్వామికి కార్తీకేయుడికి సంబంధించి జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. అంటే అవి ఏ రూపంలో జరుగుతూ ఉంటాయి, ఆశ్లేష బలి అని, లేకపోతే సర్పదోష శాంతులని, ఇలాంటివన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే వారి వారి నమ్మకాల ప్రకారం వెళ్ళి అక్కడ అవన్నీ చేయించుకోవడం. అలాగే ఎవరికన్నా సర్పాల వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కానీ, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, దాంపత్య జీవితంలో ఇబ్బందులు అని అక్కడ ఆ విధానంలో వాళ్ళకి అక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే ఆశ్లేష నక్షత్రంలో ఆశ్లేషకి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆశ్లేషకి సంబంధించిన ఏదైనా ఉంటే ఎవరన్నా చెప్పినప్పుడు వెళ్ళి అక్కడ చేసుకోవడం, ఇలాంటివన్నీ అక్కడ సర్ప సంస్కారం, సర్పదోష నివారణ, కాల సర్పదోషాలని, అలాగే ఆశ్లేష అక్కడ చేసే విధానాలు అవి వాటి సంబంధించి చేస్తూ ఉంటారు. అలాంటివన్నిట్లోనూ కూడా అక్కడ ముఖ్యంగా చేస్తూ ఉంటారనమాట ఆ యొక్క దేవాలయంలో. అలాగే అక్కడంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఆయన ప్రొటెక్షన్ టువర్డ్స్ ఈ యొక్క స్నేక్స్ వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళకి ఇలాంటివన్నీ ఆయన వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది అన్న భావనతో ఒకటి చేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే అక్కడ ఉండేవాళ్ళు కూడా ఏంటి అంటే దానికి ముఖ్యంగా చాలా ఉండడానికి కూడా రెసిడెన్స్లు అక్కడ ఏర్పడుతూ ఉంటాయి. చుట్టుపక్కల ఒక 27 రూమ్స్ లాగా ఉండాలంటే దేవస్థానానికి సంబంధించినవి, ఏదైనా పూజలు అవి చేయించుకోవాలనుకున్నా అక్కడికి వెళ్ళడము, ముందే వెళ్ళి దాన్ని బుక్ చేసుకోవడం లాంటివి ఇలాంటివి. అలాగే అక్కడ ఇంకా ఏంటి అంటే ఒకటి పుట్టమన్ను అని చెప్పి ఒకటి ఫేమస్ అనమాట. అంటే చాలామంది పిల్లల కోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా అనారోగ్యాలతో పిల్లలు బాధపడుతున్నా, చెవికి సంబంధించో లేకపోతే ఏదైనా అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు ఆ పుట్టమన్ను కొంచెం ఎక్కువ ఇవ్వరు వాళ్ళు, అదే ప్రసాదంగా ఇస్తారు ఆ దేవాలయంలో. అంటే ఆ కొంచాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎక్కడన్నా సమస్య ఉన్న వాళ్ళు రాసుకోవడమనో, అంటే ఆ పరిస్థితుల ప్రకారం అక్కడ వాళ్ళని సంప్రదించి వాళ్ళు మీ యొక్క సమస్య దానికి సంబంధించి ఏం చేస్తారన్న దానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ యొక్క గైడెన్స్ అనేది కూడా లభిస్తుంది. అంటే ఏం చేస్తే బాగుంటుంది అన్నది. కొందరు కేవలం అలా కాకుండా ఊరికే విజిటింగ్గా అంటే మామూలుగా చూడాలి, ఆ యొక్క కార్తికేయుడిని దర్శించుకోవాలి, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ కావాలనే వెళ్ళేవాళ్ళు ఉంటారు. కొందరు ముందు రోజు వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి అక్కడ అన్ని విషయాల్లోనూ భగవంతుడి యొక్క కటాక్షం కోసం చేసేవాళ్ళు ఉంటారు. కాబట్టి అది వారి వారి పరిస్థితుల ప్రకారం ఆధారపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కుమారధార నది దగ్గర ఈ కుమారస్వామికి ఆయనకి మార్గశిర శుక్ల పక్షంలో షష్ఠీ తిథి నాడు దేవేంద్రుడి యొక్క కూతురికి భర్తగా రెండోది పట్టాభిషేకం, ఈ యొక్క రాక్షసులను సంహరించడం, అలాగే ఈ యొక్క వాసుకి ఆయన ప్రొటెక్షన్ ఇవ్వడం, ఆ గరుడ స్తంభం ఆయన దాంట్లో చాలా విలక్షణంగా చాలా 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 విశేషంగా ఉంటుంది. మొత్తం ఆ దేవాలయం ఎంట్రన్స్ కూడా చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా దర్శనీయ స్థలంగా కూడా చెప్తారు. తప్పకుండా ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు ఎవరన్నా అక్కడికి వెళ్ళినట్లయితే చాలా ప్రశాంతకరమైన వాతావరణం. అక్కడి నుంచి మనకి ధర్మస్థలి, మళ్ళీ శంకరుడి దేవాలయం ఉంటుంది, ఇటుపక్కన శృంగేరి, అవన్నీ కూడా ఆ ప్రదేశాలకి సమీపంలో ఉంటాయి. కాబట్టి చిక్మంగళూరు అంటారు. అలాగే వెస్టర్న్ ఘాట్స్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి చాలా అనుకూలంగా ఇష్టంగా ఉండే ప్రదేశంగా కూడా చెప్తారు. కాబట్టి ఇది చూడవలసిన అందమైన ప్రదేశంగాను చెప్తారు. ఆధ్యాత్మికంగాను బాగుంటుంది, ఆకర్షణీయంగాను ఉంటుంది, ప్రకృతి బాగుంటుంది, ఆరోగ్యపరంగాను బాగుంటుందని మనం అర్థం చేసుకోవాలి. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.